హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ఇటు కృపను అనుగ్రహించినటువంటి దేవదేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి దైవజనులు, వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట నా వందనాలు అలాగే శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆలస్యం చేయకుండా నా జీవితంలో దేవుడు చేసినటువంటి కొన్ని మేలులను మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథాన్ని ఒకసారి మీరు తెరిచినట్లయితే ఒక మాట చూపించడానికి నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 23వ సామెత 29 నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను. జాగ్రత్తగా నా మాటలన్నీ కూడా మీరు బైబిల్లో నుంచి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. 548 పేజీ నెంబర్, సామెతల గ్రంథము 23వ సామెత 29 నుంచి. ఇక్కడ రాయబడిన మాటలు: ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. అండర్లైన్ చేయండి మాట. ద్రాక్షారసముతో రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల వేళ క్రీస్తుని ఎరుగక మునుపు నా కుటుంబం యొక్క పరిస్థితులు మీరు ఇక్కడ చదివారు కదా. శ్రమ, దుఃఖము, జగడములు, చింతలు నా కుటుంబాన్ని పట్టి పీడించేటువంటి ఆ పరిస్థితుల గురించి నేను వెళ్ళబోయే ముందు నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తాను. నేను ఇక్కడ నిలబడి నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు కాస్త మీకు అనీజీగా అనిపించవచ్చు నా మాటలను బట్టి. నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను. బలిపీఠం మీద నిలబడి యేసులోకి రాక మునుపు నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. బహుశా మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ విశ్వాసముతో ఈ మాటలు వినండి. తప్పకుండా మీ కుటుంబ పరిస్థితులను కూడా ప్రభువు మార్చగలడు. ఎందుకు ఈ మాట చెబుతానంటే, నేను అనేక ప్రాంతాలకి, అనేక సంఘాలకి వెళ్ళినప్పుడు నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు కొందరు అన్న ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదన్నా అని అంటూ ఉంటారు. నేను అంటాను, నా జీవితంలో జరిగిన కార్యం చెప్పకుండా నేను ఉండలేను. నా లాంటి వాళ్ళు ప్రతి కుటుంబంలోనూ ఉంటారు నాన్న, పైకి కనపడరంతే. 4 గోడల మధ్య రహస్య జీవితం యేసయ్య ఒక్కడే చూస్తాడు. మరి నా లాంటి వారు ఎవరో ఒకరు నా మాటలు వింటూ ఉంటే నన్ను మార్చిన దేవుడు వారిని కూడా మార్చగలడని విశ్వాసం ఉంచుతారు కదా. అందుకనే చెబుతున్నాను. కాస్త ఇబ్బంది కనిపించినా తప్పుగా అన్నది భావించొద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీకు కాస్తంత ప్రోత్సాహకరమైన విషయాలు చెప్తాను. ఇంచుమించుగా 12 సంవత్సరాల క్రిందట మన విజయవాడ పట్టణంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఒక 19 సంవత్సరాల యవనస్తురాలు ఒక రాత్రి చచ్చిపోదామని నిర్ణయించుకొని ఇక తన జీవితానికి ఒక ముగింపు, ఇక చాలు నా బ్రతుకు, ఇంకా నేను బ్రతకను అని ఒక ఆలోచనకు వచ్చేసింది. 19 సంవత్సరాల ఒక యవనస్తురాలు వివాహమైన తర్వాత కట్టుకున్న భర్తను బట్టి, అత్తింటి వారిని బట్టి విసిగి వేసారిపోయి, ఇక నాకు ఈ బ్రతుకు వద్దు, నేను మరణించటమే మేలు అని ఆ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్రియులారా, ఇక నేను చచ్చిపోతే చాలు అనుకొని ఆ రాత్రి కాస్తంత నిద్రలోకి జారి అట్లా కలత నిద్రలో ఉన్నప్పుడు ఒక మెల్లనైన స్వరము 19 సంవత్సరాల వయసు గల ఆ ఆడబిడ్డకు వినబడుతుంది. ఆ బిడ్డతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు ఎవరు బైబిల్స్ తెరవద్దు, తర్వాత వాక్యం ఉంది కనుక నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆ 19 సంవత్సరాల వయసు గల ఆ ఆడబిడ్డతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 తీయొద్దు, చూడండి. అమ్మా, నీకు కలిగిన కష్టాన్ని బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన శోధనను బట్టి మరణించాలనుకుంటున్నావు కదా. తగిన సమయమందు నిన్ను హెచ్చించేవాడు నాకు నేను
నీతో మాట్లాడుతున్నాను, నా మాట ఆలకిస్తావా? కొంచెము కాలము నువ్వు శ్రమ పడితే చాలు, నేను నీ దగ్గరికి రాబోతున్నాను, నీ జీవితాన్ని మార్చబోతున్నాను, నీ స్థితిగతులన్నిటినీ కూడా నేను సరిచేయబోతున్నాను. కాబట్టి నీవు మరణించాలి అని చేసుకున్న ఆ తీర్మానాన్ని రద్దుపరచు. నీ దేవుడైనటువంటి వాడను, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీతో మాట్లాడుతున్నాను రా. నీ నిర్ణయాన్ని విరమించుకో. నువ్వు చావవలసిన అవసరం లేదు. ఎందుకంటే 19 సంవత్సరాల వయసు గల యవ్వనస్తులు ఎందుకు చచ్చిపోదాం అనుకుందో తెలుసా? ప్రేమించి వివాహం చేసుకుని ఒక ఇంటికి వచ్చింది. భర్త ఒక సైకో, అత్త భయంకరంగా హింసించేది. కుటుంబంలో తినటానికి కానీ ఉండటానికి కానీ పరిస్థితులు అంత సహకారంగా ఉండేవి కావు. కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా దొరికేది కాదు. ఎన్నో రాత్రులు పస్తులుండి ఉండి ఉండి భర్త ప్రేమ దొరకక కుటుంబంలో ఆదరణ కరువైపోయి ఇంకొక నిర్ణయానికి వచ్చిన రాత్రి ప్రభువు మాట్లాడి ఆ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం, కొంచెం కాలం. ఉన్నారా ఎవరైనా? శ్రమలలో ఉన్నారా? శోధనలలో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? దేని బట్టి బాధపడుతున్నావు? భర్తను బట్టా, బిడ్డలను బట్టా, అప్పులను బట్టా, అనారోగ్యాన్ని బట్టా? ఇక నా జీవితం వ్యర్థం అని అనుకుంటున్నావా? ఇక ఈ యాత్రలో నేను కొనసాగలేను అని అనాలోచనకు వస్తున్నావా? నా తల్లి, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, కంగారు పడొద్దు. నీ దేవుడి పేరేంటో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. పరమందు నీ ప్రార్థన ఆయన విన్నాడు. కొంచెం కాలం, ప్రతి దానికి సమయం కలదు. నువ్వు అనాలోచనలోనికి వెళ్ళొద్దు. నా భార్యతో ఆ 19 సంవత్సరాల యవ్వనస్తులు ఎవరో తెలుసా? నా భార్య. తనను వేధిస్తున్న సైకో నేను. నన్ను సైకో అని ముద్ర వేసింది నా ఇంటి వాళ్ళు. ఎందుకంటే చెబుతున్నాను కదా, బయట ప్రపంచానికి మేము చాలా హుందాతనంగా కనిపిస్తాం, కానీ 4 గోడల మధ్య మా ఇంటి పరిస్థితులు అంత మంచిగా ఉండేవి కావు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు దుఃఖమే. నన్ను బట్టి నా ఇల్లు శ్రమల పాలైపోయింది. చింత నన్ను బట్టి నా తల్లికి, నా భార్యకు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచనే. ప్రియమైన వారులారా, నా భార్యతో మాట్లాడి ఈరోజు నన్ను, నా భార్యని సేవకులుగా మార్చిన దేవుడు, ఈ సైకోని సేవకుడిగా మార్చిన దేవుడు నీ దేవుడు కూడా. విశ్వసించు, విశ్వాసముతో ఉండు. పరిస్థితులు ఏవైనా సరే ప్రభు పూర్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నా భార్య ప్రార్థన ద్వారా ఈరోజు ఇక్కడి దాకా నేను వచ్చాను. పరమందు ప్రభు కృప ఒకటి, అది మొట్టమొదట. 2, ఈ భూమి మీద నా కోసం కష్టపడిన వాళ్ళల్లో ప్రపరమధురాలు నా భార్య. నా భార్య ఎంత ప్రార్థన పర్రాలంటే నా సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది. ఈరోజు ప్రత్యేకంగా నేను ముందుకు కొనసాగుతున్న విశ్వసించాను. ఎవరో బ్రదర్ గారు వచ్చారు, భలే ఉంది సాక్ష్యం, బాగా చెప్పారు. ఆ తర్వాత ఇంకో అయ్యగారు వచ్చారు, ఆయన కూడా బాగా చెప్పాడు. ఇదొద్దు. విన్న ఈ మాటలను బట్టి విశ్వాసంలో మీరు ఏం చేయాలి? ఒక మెట్టు పైకి ఎక్కాలి. తప్పకుండా నా దేవుడు వారి జీవితాల్లో చేసిన దేవుడు నా జీవితంలో కూడా జరిగించగలడు అన్న నమ్మకానికి మీరు వస్తారని ఆశపడుతూ నా సాక్ష్యంలోనికి వెళ్తున్నాను. పిల్లారా, నా పేరు రాజేష్. ఇక్కడే విజయవాడ ప్రాంతం బెంగి సర్కిల్లో ఉంటూ ఉండేవాడిని. మేము పూర్తిగా దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబంలో నుంచి వచ్చాం. నాకు ముందుగా ఒక అక్క ఉండేది, నా తర్వాత ఒక తమ్ముడు. నా తల్లిదండ్రులకు 3 సంతానం. చాలా కడు పేదరికపు కుటుంబం మాది. అంటారు కదా, రెక్కాడితే కానీ డొక్కాడదు అని. మా బ్రతుకులు అవి. నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 7వ తరగతి చదువుతున్నాను. ఆ టైంలో నా తండ్రి గారికి చిన్న అనారోగ్య సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి మంగళగిరి ఎన్ఆర్ఐ ఉంది కదా, అమ్మ వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళింది. నన్ను స్కూల్ మాన్పించి తమ్ముడి దగ్గర అట్టిపెట్టి అప్పటికక్కకు వివాహం అయిపోయింది. నన్ను తమ్ముడికి కాపలాగా ఉంచి, అయ్యా నేను నాన్నగారు వెంటనే వచ్చేస్తాం, నాన్నగారికి కొంచెం ఒంట్లో బాగోలేదు అని చెప్పి వీళ్ళరా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నా 13 సంవత్సరపు ఆ వయసు 7వ తరగతి చదువుతున్నాను. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, చిన్న హెల్త్ చెకప్ అని వెళ్ళినటువంటి నా తండ్రి 3 నెలల తర్వాత అంబులెన్స్లో శవంగా నా ఇంటికి తిరిగి వచ్చాడు.
నా తండ్రికి తెలియదు తాను చచ్చిపోతాడని. నా తల్లికి కలలో కూడా అనుకోలేదు నా భర్త నన్ను విడిచిపెట్టేస్తాడని. ఆ రోజు చెప్పాం కదా, అన్నులో మేము నాన్నగారికి తలకొరువు పెట్టాను, కార్యక్రమాలను ముగించుకున్నాను. 13 సంవత్సరాలు అంతే. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు నా తల్లి గుమ్మమ్మ బయట తండ్రి పట్టం ముందు కూర్చుని ఏడుస్తుంది. ఇంట్లోకి వెళ్తూ వెళ్తూ అమ్మతో ఇలా మాట్లాడుతున్నా, అమ్మా నాన్నగారు ఎలా చచ్చిపోయారమ్మా అని అడిగాను. ఆ మాటకి ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది ఏడుపులతో. నా తల్లి నన్ను గట్టిగా కౌగిలించుకుని నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ తండ్రి ఒక భయంకరమైన త్రాగుబోతు. నా తల్లి నాతో సూటిగా మాట్లాడింది ఈరోజు. నీ తండ్రి ఒక భయంకరమైన త్రాగుబోతు. తన త్రాగుబోతనాన్ని బట్టి ఈరోజు మనం ఇలా అనాథలం అయ్యామయ్యా అని ఏడుస్తుంటే తల్లి కౌగిట్లో నుంచి పైకి లేచి, ఎందుకో తెలియదు ఇలా చెప్పాను అమ్మతో, అమ్మా ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, నాన్న తాగి తాగి చచ్చిపోయాడు కదా, మనకి ఎవరు లేరని ఏడుస్తున్నావు కదా, నేనున్నానమ్మా నీకు, ఇంటికి పెద్ద కొడుకును కదా, తండ్రి తర్వాత బాధ్యత నేను తీసుకుంటా, నిన్ను తమ్ముణ్ణి నేను చూసుకుంటానమ్మా అన్న అమ్మకు మాట ఇచ్చా. ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంగణంలో ఉన్న మా బంధువులందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మకు మాట ఇచ్చిన విధంగానే ప్రియులరా, ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుసుగా బీసన్ రోడ్లో ఆ వరుసలో గవర్నర్పేట అంతా పుస్తకాల షాపులు, ప్రింటింగ్ ప్రెస్సులు, బైండింగ్ షాపులు, పేపర్ మార్ట్లు ఉంటాయి. 7 సంవత్సరాలు నా 13వ ఏట తండ్రి చచ్చిపోయిన తర్వాత అమ్మకు మాట ఇచ్చాను, అమ్మా నేనున్నాను నీకని. అమ్మకు మాట ఇచ్చిన విధంగానే 7 సంవత్సరాలు ఆ గవర్నర్పేటలో ప్లాట్ఫారం వృక్షం తొక్కుకునేవాడిని. నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి రోజుకి 50 రూపాయలు కూలి నాకు ఇచ్చేవాడిని. ప్లాట్ఫారం వృక్షం తొక్కుకొని ప్రతి బైండింగ్ షాప్కి, ప్రతి ప్రింటింగ్ ప్రెస్కి నేను చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు ప్రతిరోజు వృక్ష తొక్కుతూ నా కుటుంబాన్ని చాలా చక్కగా నడిపించుకున్నాను. మీకు తెలుసా, నా వీధిలో వాళ్ళందరూ నన్ను ఏమనే వాళ్ళు, అమ్మా భర్త చచ్చిపోయిన తర్వాత ఏమైపోద్దో నీ కుటుంబం అనుకున్నాం, కానీ చాలా గొప్పగా పెంచావు నీ పిల్లల్ని, మనం చూస్తే ముచ్చటేస్తుందని నన్ను పొగిడేవాళ్ళు. అంత పద్ధతిగా పెరిగాను నేను. పిల్లరా 7 సంవత్సరాలు. మీకు తెలుసా, నాకు డైలీ ఒక 10 రూపాయలు బస్ ఛార్జ్ ఇచ్చేది మా అమ్మ ఆఫీస్కి వెళ్ళి రావడానికి. అప్ అండ్ డౌన్ ఇంచుమించుగా 9 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఇంటికి ఆఫీస్కి. నేనేం చేసామన్నా తెలుసా, ఈ 10 కూడా దాచి మా అమ్మకి ఇస్తే ఆవిడ ఎందుకో అందుకు ఉపయోగించుకునేది కదా అని 10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నడిచి వృక్ష తొక్కుకొని కూలి డబ్బులు ఇంట్లో ఇచ్చి ఘనంగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు. నా జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఈ మాట నేను చెప్పి ముందుకెళ్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాతాను చేతిలో బహుబలముగా వాడబడుతున్న ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మద్యపానం, మత్తు పదార్థం. అది ఏ ఇంటిలోకి జొరబడినా, ఏ ఒంటిలోనికి జొరబడినా ఇల్లు గుల్లవుతుంది, ఒళ్ళు గుల్లవుతుంది. మద్యపానం అనే భూతం సాతాను చేతిలో ఒక బలమైన ఆయుధం. అపవాది అనుచరుడు. వాడు ఏ ఇంటిలోనికి వెళ్ళినా, వాడు ఏ ఒంటిలోనికి వచ్చినా ఇల్లు గుల్లవుతుంది, ఒళ్ళు గుల్లవుతుంది. నా తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది ఈ త్రాగుబోతయం. నా ఇంటికి జొరబడి నా తండ్రిని చంపేసింది, నన్ను మరణ పడకల దాకా నడిపించింది. ఈరోజు చెబుతున్నా, మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉండరు, ఉంటే ఒకవేళ త్రాగుబోతులైన వారు ఉన్నారా? మీ సంఘము పరిసర ప్రాంతంలో యవ్వనస్తులు డ్రగ్ ఎడిక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ప్రార్థించండి. నా జీవితం ఎలా మారిందో తెలుసా? నా ఇంటిలోనికి ప్రవేశించినటువంటి ఆ భూతం నన్ను 3 నెలల వ్యవధిలో రోడ్ల పాలు చేసింది. నా బాల్యంలో నా తండ్రిని చంపేసింది ఆ భూతం. నా బాల్యంలో నా తండ్రిని చంపేసింది. భయంకరంగా త్రాగుబోతనానికి గురి చేసి నా తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది. నేను నా కుటుంబాన్ని నడిపించుకుంటుంటే చూస్తూ ఓరవలేక నన్ను పాడు చేయడం ప్రారంభించి 3 నెలలలో గంజాయికి బానిసనయ్యాను. 7 సంవత్సరాలు వృక్ష తొక్కి 10 రూపాయల కోసం 10 కిలోమీటర్లు నడిచిన నేను, కుటుంబానికి ఆసరాగా ఉన్న నేను 3 నెలల్లో మా ఏరియాలో ఫస్ట్ ఆ చెడు తనానికి బానిసనైంది నేనే. గంజాయికి బానిసనయ్యాను, మత్తు బిళ్ళలకు బానిసనయ్యాను, మద్యపానానికి బానిసనయ్యాను. నా జీవితం ఎంత దిగజారిపోయిందంటే నేను 3 నెలలలో ఒక మృగం కంటే దారుణంగా మారిపోయాను. ఇక మానవత్వం, మంచి చెడు, తల్లి, కుటుంబం,
మర్యాద, ఇరుగు పొరుగు నాకేం ఉండేది కాదు. ఏ వీధిలో వాళ్ళ చేత అయితే నేను కాస్తంత గౌరవం పొందుకోగలిగాను, ఆ వీధిలో వాళ్ళందరూ నా మొక్కమ మీద ఉమ్ము వేయడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? పిచ్చిగా తాగొచ్చి ఆడ మగ తేడా లేకుండా ఇళ్లల్లో ఉన్న వాళ్ళతో గొడవలు పడేవాడిని, వారి పిల్లలను కొట్టేవాడిని. నాకు కాస్తంత సన్నిహితంగా ఉన్న నా స్నేహితులను వెంటేసుకొని మా వీధిలో నేను చేసే అరాచకాలకు తట్టుకోలేక నన్ను ఒక చీడ పురుగు కంటే హీనంగా చూడడం ప్రారంభించారు. ప్రియులారా, నా జీవితం, నేను ఈ మాట మరలా చెబుతున్నాను, ఏ కుటుంబంలో అయితే త్రాగుబోతుంటాడో, ఏ కుటుంబంలో అయితే వ్యసనపరుడు ఉంటాడో, మళ్ళీ చెబుతున్నాను, ఆ ఇల్లు అంత సుఖముగా ఉండదు, ఆ ఇల్లు అంత సంతోషముగా ఉండదు, ఆ ఇల్లు అంత సమాధానకరంగా ఉండదు. కట్టుకున్న భార్య అయినా, కడుపున పుట్టిన బిడ్డలైనా, కన్న తల్లిదండ్రులైనా, వారిని బట్టి నేను చెబుతున్నాను. ఒకరోజు నేను ఇంటికి వచ్చాను భోజనం చేద్దామని. అప్పటికే గంజాయి మత్తులో ఉన్నాను, అప్పటికే మద్యం మత్తులో ఉన్నాను. ఆ రోజు సామాన్యంగా మేము ఇంటికి రాము. మేము ఆటో నగర్ గోడౌన్స్ ఉంటాయి 100 ఫీట్ రోడ్ చివర, అక్కడ మేము కూర్చొని అవన్నీ కూడా సేవిస్తాం. సామాన్యంగా ఇంటికి రాను నేను. ఆ పూట ఎందుకు ఇంటికి వచ్చే భోజనానికి? ఏ కొడుకు పాడైపోతున్న తల్లి ఎలా ఆలోచించింది, ఎలాగైనా వీడిని మార్చాలి. ఆ పూట నా తల్లి నాతో ఎదురుపడి చిన్న వాదన పెట్టుకుని, ఒకటే, అయ్యా నీ కాలు పట్టుకుంటా మారయ్యా, కష్టపడ్డం మానేసావు, మమ్మల్ని చూడడం మానేసావు, ఇంటికి రావడం మానేసావు, బాధ్యత మర్చిపోయావు, అయ్యా ఎదుగుతున్న తమ్ముడు ఉన్నాడయ్యా, నాకు ఆరోగ్యం పాడైపోతుంది అని నేను తాగే గంజాయి పొట్లలన్నీ తెచ్చి ఇలా పెట్టి, ఏంటయ్యా నీ జోబిలో, వద్దయ్యా నీకు దండం పెడతానయ్యా అని నా తల్లి ప్రాధేయపడుతుంటే, పిల్లరా నేను అప్పటికే చెప్పాను కదా, ఇక మృగము కంటే, నేను ఈ మాట ఎప్పుడు చెబుతాను, ఇక నాలోనికి ప్రవేశించినటువంటి ఈ త్రాగుబోతు దయ్యం నన్ను ఒక మృగం కంటే దారుణంగా మార్చి, నా తల్లి నాతో చిన్న వాదనలాగా బ్రతిమలాడుతుంది. అది వాదనేం కాదు, తట్టుకోలేక చికాకు వచ్చి అమ్మను కొట్టేశాను. ఆ రోజు అమ్మకు ఒక భయంకరమైన గాయమైంది. ఇల్లంతా కూడా రక్తపు మడుగు, అది చాలా చిన్న గది, వైట్ టైల్స్ ఉంటుంది. ఇల్లంతా కూడా రక్తపు మడుగు. నా తల్లిని ఆ రోజు నేను కొడితే, ఆ రక్తపు మడుగులో నా తల్లి విలవిలా పడి ఏడుస్తూ ఉంటే, పిల్లరా ఆ క్షణం ఒక్కసారి కూడా నా తల్లి వైపు నేను కన్నెత్తి చూడలేదు. నా తల్లి బోరుని ఏడుస్తూ ఉంది, రక్తపు మడుగులో పడి, అయ్యో నన్ను కాపాడండి అని చెప్పి నా తల్లి బోరుని ఏడుస్తూ ఉంటే, వండిన కూటి కుండలన్నీ కూడా నేను తెచ్చుకొని ఆ రక్తపు మడుగులో కూర్చొని భోజనం చేసి ఆ కూటి కుండలను అలా విసురుగొట్టి, పిల్లరా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు గుమ్మం పక్కన అమ్మలా పడుంది. ఆ రోజు నేను మర్చిపోను, నా తల్లి రక్తపు మడుగులో పడి నన్ను ఒక్కసారి అలా చూసింది. ఏమన్నా ఆవిడని లేవనెత్తుతానేమోనని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ దృశ్యాన్ని. గుమ్మం పక్కన అలా పడుకోండి ఏడుస్తూ అలా చూసింది నన్ను. నేను ఆవిడ ఏమన్నా లేవనెత్తుతానేమన్నా. అమ్మ వైపు నేను చూడలేదు. స్నేహితులతో కలిసి గన్య దాటకి వెళ్ళిపోయా. మీకు తెలుసా, ఈ మాట నేను చెప్తాను జాగ్రత్తగా. నా తండ్రి మరణించినటువంటి దినాల తర్వాత మా తల్లి నన్ను ఎట్లా పెంచిందో తెలుసా? వంటగది దగ్గర కుండలకు అడ్డుగా నా తల్లి నిలబడి, కుండలో అంత అన్నం ఉండేది, తీసి ప్లేట్లో పెట్టి కలిపి నాకు నా తమ్ముడికి తినిపించి ఆ కుండల దగ్గర తింటున్నట్టు నటించేది. నా తల్లి నా కోసం, నా తమ్ముడు కోసం ఖాళీ కుండల్లో చేతులు పెట్టి తింటున్నట్టు నటించింది నా తల్లి మా కోసం. తన యవ్వనాన్ని మొత్తం నా కొరకు, నా తమ్ముడు కొరకు దారిపోసింది. నా తల్లి చాలా అందంగా ఉంటుంది. ఆవిడ నేను బాగా గమనించాను. ఆవిడ బ్లౌజు చిరిగిపోయి, ఆవిడ శారీ చిరిగిపోయి, ఆవిడ దేహాన్ని కప్పుకోవడానికి సరైనటువంటి వస్త్రం కూడా ఉండేది కాదు. మమ్మల్ని మాత్రం
చాలా చాలా బాగా చూసుకుంది. నా తల్లి నా కొరకు తన జీవితాన్ని సర్వస్వం దారపోసేస్తే 9 మాసాలు తన గర్భమందు నన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన నా తల్లి, తన రక్తాన్ని పంచి నాకు జీవితాన్ని ఇచ్చిన నా తల్లి రక్తంలో కూర్చొని భోజనం చేసిన స్థితికి నేను దిగజారాను. కారణం ఒకటే, ఈ మాటలు వింటున్న వారందరికీ నేనేమి గొప్పగా చెప్పట్లేదు, నేనేమి మారిపోయాను కదా అని ఎదుటి వారిని కించపరిచే మాట కూడా మాట్లాడట్లేదు. ప్రభువు పేరిట చేతులు జోడిస్తున్నాను. అయ్యా, త్రాగుబోతనం అనేది చాలా భయంకరం. విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. ఆ త్రాగుబోతనం వల్ల కుటుంబం సర్వనాశనం అయిపోయింది. పిల్లరా, నాకు ఒక తమ్ముడు ఉండబడని చెప్పాను కదా, వాడిని నేను కొడుతుంటే నా కాళ్ళకు చుట్ట వేసుకొని, అన్నా చచ్చిపోయేటట్టున్నాను రా, కొట్టకరని చేతులు జోడించేవాడు. 3 నెలల వ్యవధిలో నేను మారిన విధానం అండి ఇది. బిల్లలు లేకపోతే ఉండలేను, గంజాయి లేకపోతే ఉండలేను, మద్యం లేకపోతే ఉండలేను. నన్ను బట్టి నా కుటుంబం రోడ్లు పాలైపోయింది. నన్ను చూస్తే అమ్మ భయపడే స్థితికి నేను మారిపోయాను. నా తమ్ముడు పారిపోయేవాడు. నన్ను చూస్తే ఇంట్లోకి వస్తున్నానన్న గేట్ సౌండ్ వినపడితే అమ్మో పక్కకి తమ్ముడో పక్కకి పారిపోయేవాళ్ళు. నా బ్రతుకు రోజులు గడుస్తున్నాయి. చెప్పాను కదా, 19 సంవత్సరాలని నేను ప్రేమించి వివాహం చేసుకున్నా. నమ్మండి, ఆ రోజు నాకు తెలియదు అన్యుణ్ణి. ఈరోజు ప్రేమ వివాహం తప్పని తెలిసింది. ఆ టైంలో నేను ప్రేమించి వివాహం చేసుకున్న నా భార్య నా ఇంటికి తీసుకొస్తే, నా భార్య గుమ్మంలో గడుగు పెట్టకముందు నా తల్లి ఏమని చెప్పింది తెలుసా? మా ఏం చూసి వచ్చా వీడు వెనక, మళ్ళా వీడి గురించి నీకు తెలియదురా అని గంజే పొట్లాలు మద్యం సీసాలు ఆ పిల్ల ముందు వేసి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా నా కూతురు దాని లాంటి, వెళ్ళిపో అంది. ఎక్కడికి వెళ్తుంది? కుటుంబాన్ని విడిచి నమ్మి గుడ్డిగా నా వెంట వచ్చింది కదా. ఆడపిల్లలకి ఈ మధ్య జ్ఞానం అనేది తగ్గిపోయింది. గుడ్డిగా పరుగులు తీస్తున్నారు, ఎవడ వెంట పడితే వాడి వెంట. నా భార్యకి ఏం చెప్పాను తెలుసా? నేను చాలా మంచినని చెప్పాను, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉందని చెప్పాను, నాకు ఏ అలవాటు లేదని చెప్పాను. నేను అనుకున్నాను నా భార్య నా ఇంటికి వచ్చింది కదా, నటిద్దాంలే, కాస్తంత మేనేజ్ చేద్దాంలే అనుకున్నాను. మొదటి రోజే నా తల్లని చెప్పేసింది. ఇక నేనేమనుకున్నానంటే, తెలిసిపోయింది కదా అమ్మని తమ్ముడినే కొట్టేవాడిని. ఆ రోజు నుంచి నా భార్యను టార్చర్ చేయడం ప్రారంభించాను. ఈ మాట చెబుతాను, ప్రేమించి వివాహం చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన నా భార్య మీద అర్ధరాత్రి 2-3 గంటలకి పీకల్లోతు మత్తులో వచ్చి నేను అత్యాచారం చేసేవాడిని. నా బ్రతుకది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బూతు జీవితానికి బానిసను. భయంకరమైనటువంటి అశ్లీలత నా బ్రతుకంతా. మాది చిన్న గది, ఇంతే ఉంటుంది. తమ్ముడు, అమ్మ, నా భార్య, నేను. 3 గంటల సమయంలో 2 గంటల సమయంలో పిచ్చి మత్తులో ఇంటికి వచ్చి నా భార్యను ఇబ్బంది పెడుతుంటే, ఆ బిడ్డ నా కాళ్ళ దగ్గరికి చేరి కాళ్ళు పట్టుకొని, అయ్యా తప్పయ్యా, అమ్మ తమ్ముడు ఉన్నారు, తగదయ్యా, పద్ధతి కాదంటే. ప్రియులారా, ఇది జరిగి 12 సంవత్సరాల క్రిందటి మాట. అప్పట్లో దోమల చక్రాలు విరివిగా మనం వాడేవాళ్ళం. దోమల చక్రంతో ఒళ్ళంతా కాల్చేసుకునేవాడిని నేను. ఈ పూట నాకు ఈ సుఖాన్ని నువ్వు ఇవ్వకపోతే నేను చంపడమా, నేను చచ్చిపోవడమా? నేను గోడలను గుద్దుతుంటే, ఇదిగోండి ఇలా సౌండ్లు వచ్చాయి. నా భార్యను గుద్దుతుంటే ఇలా సౌండ్లు వచ్చాయి. నా కాళ్ళ మీద పడి ఏడ్చేది. పట్టించుకునేవాడిని కాదు. నేనేమనేవాడిని తెలుసా? ఓహో, అమ్మ తమ్ముడు ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నావా? పద గుమ్మం బయటికి వెళ్ళిపోదాం. తను అలా ఒక బొమ్మ మాదిరిగా ఉండేది. ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఇలాంటి వారు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు మనకు కనపడరంతే, 4 గోడల మధ్య ఉన్నారు. తనని దారుణంగా హింసించేవాడిని. తను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. నేను చిన్ననాటి నుంచి ఆ భయంకరత్వానికి బానిసనై ఒకరోజు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు చూసి నా తమ్ముడి మీదకి 2 సార్లు ఎగబడ్డాను నేను పాడు చేయడానికి. మీరు వార్తల్లో చూసుంటారు, మీరు న్యూస్ ఛానల్స్లో వినుంటారు. ఈరోజు నా ప్రభు మీ కళ్ళెదుటకు మార్చి
గొప్ప సేవకుడిగా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాడంటే నేను అనుకుంటాను, ఏముందయ్యా నాలో, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నేనేం పట్టుకోను ప్రభు, నన్ను ఎందుకు నువ్వు ప్రేమించావు అని నాకు అర్థం కావట్లేదు అని ప్రేమ. అంత గొప్ప దేవుడు అండి ఈరోజు మనం అందరం ఆరాధిస్తున్నా దేవుడు. పిచ్చిగా అర్ధరాత్రులు ఏం చేసేవాడిని తెలుసా? భూత జీవితానికి బానిస్తున్నాను నేను. నా తల్లి పడుకున్నప్పుడు ఆవిడ అవయవాలు తాకడానికి ప్రయత్నం చేసేవాడిని నేను. నా బ్రతుకు అలా మారిపోయింది. ఒక పక్క నా భార్యని దారుణంగా అత్యాచారం, నా భార్య మీద. నా తల్లి పడుకుంటే ఆవిడ శరీర భాగాలు తాకడానికి ప్రయత్నం చేసిన జీవితం నాది. నా తమ్ముడు చిన్నోడు, ఆ రోజు వాడి మీదకి నేను ఎగబడుతుంటే, అన్నయ్య ఏంటరా ఇది, అన్నయ్య వద్దన్నయ్య అంటే నాకేం అర్థమయ్యేది కాదు. నా బ్రతుకాల మారిపోయింది ప్రియులారా, నా బ్రతుకాల మారిపోయింది. మళ్ళీ చెబుతున్నాను, కారణం ఏంటో తెలుసా? మత్తు పదార్థము. నువ్వు గంజాయి తాగేవాడివా, బిల్లలేసేవాడివా, మందు తాగేవాడివా అనేది కాదు ఇక్కడ. నీకు ఏ వ్యసనం ఉన్నా ఆ వ్యసనం నుంచి బయటికి రావాలి, లేదా బ్రతుకుండదు మనకు. నన్ను బట్టి నా కుటుంబము దిగ్గజారిపోయింది. నా భార్య, నా తల్లి, నా తమ్ముడు. ప్రియులారా, నా ఇంటిలోనికి జొరబడినటువంటి ఆ భూతం నా కుటుంబాన్ని సర్వనాశనము చేసే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నేను భోజనం చేస్తున్నాను. ఆ టైంలో ఒక బండి నా ఇంటి ముందాగి, అన్నయ్య త్వరగా రా, బండెక్కు, చిన్న పని ఉందంటే. ఎక్కడికి రా అన్న, తొందరగా బండెక్కనంటే, కృష్ణా నది పాయి ఉంటుంది కదా ఇలాగా పులిపాకలో, అక్కడికి తీసుకెళ్ళి ఒక ఇసుక క్వారీ, ఆ పక్కన కొన్ని గోతులు, వాటిలో నీరు ఉంటాయి. ఒక గోతు ముందు నిలబెట్టి, అన్నయ్య నీ తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడు అన్నయ్య అని చెప్పారు. రే ఏం మాట్లాడుతున్నావురా, నా తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడు వెంటరా అంటే, లేదన్నయ్య నీ తమ్ముడు చచ్చిపోయి 2 గంటలు అయింది అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. రే నా తమ్ముడు ఆ నీటిలో ఎందుకుంటాడు రా అని. పరిస్థితులన్నీ మేము గమనిస్తూ ఉంటే, నా తమ్ముడు MBA స్టూడెంటు, ఫైనల్ ఇయర్. ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, ఒక మంచి బ్యాంక్ జాబ్ కొడతాను, మంచి ఇల్లు కట్టుకుందాం, బాగా బతుకుదాం అని చెప్పేవాడు. స్నేహితులు, తప్పేం కాదులే కానీ స్నేహితులు ఎవరితో స్నేహం చేయాలో తెలియాలి. పిలిచారని చెప్పి వాడికి అలవాట్లేదు, నాకు తెలిసినంత వరకు. బలిపీఠం నిలబడి చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. స్నేహితులు పిలిచారని చెప్పి తొందరపడి వెళ్ళి వాడు చచ్చిపోయిన ప్రదేశాన్ని గమనించా. ఒక బియర్ బాటిల్ ఉంది, కొన్ని సిగరెట్స్ ఉన్నాయి. బయటికి తీసి ఏంటి అని ఆరా తీస్తే, నా తమ్ముడు మద్యం దాగి ఆ నీటిలో దిగాడట. వాడికి ఈత రాదు, MBA చదువుకునే కుర్రాడు. వాడిని ఆ మద్యపానం అనే భూతం ఆకర్షించి తీసుకుని వెళ్ళి, నేను అడుగుతున్నాను, నా కుటుంబం ఎలా దిగజారిపోయిందో తెలుసా? కేవలం త్రాగుబోతున్నాను బట్టి 13వ ఏట నా తండ్రిని కోల్పోయాను. యుక్త వయసుకు వచ్చిన తర్వాత నా తమ్ముని కోల్పోయాను. ఒక సమయంలో నా ప్రాణం పోయే స్థితికి నేను దిగజారిపోయాను. మరణ పడకల దాకా వెళ్ళొచ్చాను నేను. కారణం ఒకటే, మత్తు పదార్థం. ఈరోజు అవి సరదాగా ఉండుండొచ్చు, ఏదో ఒక సాకుతో ప్రారంభించవచ్చు, కానీ అవి నిన్ను విడిచిపెట్టవు, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఈ మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. 13 సంవత్సరాల వయసు అప్పుడు నాన్న NRIలో జాయిన్ అయ్యాడని చెప్పాను కదా. ఆ టైంలో బెంజి సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో వాచ్మెన్గా ఉండేవాళ్ళం మేము. అక్కడ అమ్మ నాన్న ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళిపోతుంటే ఆ వర్క్ చేసే వాళ్ళకి నచ్చక, ఓనర్స్కి నచ్చక మమ్మల్ని మా సామాన్ బయటికి విసిరేశారు. అమ్మ ఎప్పుడు నాన్న బతికించుకోవాలని హాస్పిటల్లో ఉండేది, మాకు తినటానికే ఉండేది కాదు, చిన్న పిల్లలం మేము. ఆ టైంలో నాకు ఆకలేసి మా అమ్మతో పాటు ఇళ్ళ పనులకి వెళ్ళినప్పుడు ఆవిడ వెనక ఉంచునేవాడిని. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, అమ్మగారు నాకు తమ్ముడికి ఆకలేస్తుంది, అంత అన్నమేమన్నా పెడతారంటే, పని చేయకుండా మేము ముద్దయ్యవరా అన్నారు. ఇప్పుడు ఏదైనా పని చెప్పండి అమ్మగారు చేస్తామంటే, నా చేత బట్టలు ఉతికించి, అంట్లు తోమించి, బాత్రూంలో కడిగించి, ఇల్లు వాకిలు సర్దించి, వాళ్ళ గుమ్మాల దగ్గర పనులు చేసిన తర్వాత నేను ఏలాడుతుంటే ప్లాస్టిక్ కవర్లో అంత అన్నం
నేను అడుగుతున్నాను, చక్కగా తినాల్సిన వయసు, ఆడుకోవాల్సిన వయసు, సంతోషంగా బ్రతకాల్సిన వయసులో ఇళ్ళ పనులు చేసి ప్లాస్టిక్ సంచులు అన్నం కోసం చూస్తున్నానంటే నాకేం తెలియదండి. అప్పుడు కారణం ఏంటంటారు? త్రాగుబోతున్నాం కదా. నా తండ్రే త్రాగకుండా ఉండుంటే నా ఇల్లు బాగుండేది కదా. అందుకే చెబుతున్నాను, అన్యదా భావించొద్దు. నేనేదో మారిపోయాను, మిమ్మల్ని మారమని చెప్పట్లేదు. కట్టుకున్న భార్య గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. కడుపున పుట్టిన బిడ్డల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. నిన్ను కట్టుకున్న పాపానికి, నీ కడుపున పుట్టిన పాపానికి వాళ్ళు బలైపోవాలా? నా దినాలు అంత దారుణంగా గడిచాయి. నేను అంత దారుణాతి దారుణంగా దిగజారిపోయాను. రోజులు గడుస్తున్నాయి ప్రేమైన వాళ్ళారా. వివాహం ఏం చెప్పాను కదా, నా భార్య నీళ్ళు పోసుకుంది. ఇంకో 2-3 వారాల్లో డెలివరీ డేట్ దగ్గర పడింది. నాకు ఒక ఆటో కొనిచ్చారు, ఆటో తోలమని. తెలుసు, ఈ ఉండవల్లి ప్రాంతవాసులకు తెలుసు, ఆటో డ్రైవర్లు అందరూ ఒకప్పుడు ఇక్కడే ఉండేవారు. నా బ్రతుకు రోజల్లో ఇక్కడే ఆ గ్యాస్ బంక్లోనే కొనసాగింది. నా బ్రతుకంతా గ్యాస్ బంక్లోనే. ఉదయం వచ్చేవాడిని కుర్రలతో, ఇక్కడే కొనుక్కునేవాడిని, ఇక్కడే తాగేవాడిని, ఇక్కడే పండుకునేవాడిని. కష్టపడ్డం మానేశాను. నా భార్య, నా తల్లి నా పక్కన కూర్చొని, అయ్యా డెలివరీ డేట్ పడింది, కాస్త ₹1 సంపాదించి తెచ్చిస్తే డెలివరీకి ఉపయోగిద్దామంటే ఆ మాటలు నాకు ఎక్కట్లా. మానేసా కదా కష్టపడ్డం, ఎప్పుడో మానేశాను. ఇప్పుడు కొత్తగా కష్టపడ్డం అంటే అది మా వల్ల అయ్యే పని కాదు. ఇక ఆ టైంలో, ఆ క్రమంలో డబ్బు మీద పిచ్చి పెరిగింది నాకు. అప్పటి వరకు వ్యసనపరుణ్ణి, భయంకరమైన వ్యసనపరుణ్ణి. ఆ తర్వాత నాకు పాప, మొదటి సంతానంగా ప్రభు పాపనిచ్చాడు. 12 రోజుల వయసు. ఒకరోజు రాత్రి నేను తోలే ఆటో 40,000కి తాకట్టు పెట్టేసి కొందరు యొక్క ప్రోద్బలంతో, వారి స్నేహంలో, వారి ట్రూప్లో జాయిన్ అయిపోయి నాకు తెలియకుండానే నేను ఒక భయంకరమైనటువంటి గ్రూప్ వారితో సావాసం చేయడానికి బయలుదేరుతున్నాను. 11:30-12 అవుద్ది. ఇంట్లో బ్యాగ్ తగిలించుకొని పొయ్యిగడ దగ్గర వాటర్ తాగుతూ జోబులో డబ్బులు పెట్టుకున్నాను. బయలుదేరుతుంటే 12 రోజుల వయసు నా పాప, నా మొదటి సంతానం. నా భార్య పాలిస్తూ ఎక్కడికి ఒక 5-6 సార్లు అడిగింది. విసిగిపోయి ఏం చేశానంటే, అక్కడ ఒక గిన్నె, స్టీల్ గిన్నె, హాట్ వాటర్ పెట్టుకున్నటువంటి ఒక స్టీల్ గిన్నె, బాలెంతలు మరి వేడి నీళ్ళు తాగుతారు కదా, అప్పుడే కాచి అక్కడ పెట్టారు. విసిగెత్తిపోయి గిన్నె ఇలా తీసి ఇలా విసిరితే 12 రోజుల వయసు గల నా పాప ముఖం మీద పడిపోయింది. పిల్ల కళ్ళు తేలేసి తెప్పరిల్లిపోయి అల్లాడిపోతుంటే ఇంట్లో నుంచి అలాగా బయలుదేరి నేను పాడేరు, అరకు, ఒరిస్సా బార్డర్లకి పరుగులు తీశాను. కారణం డబ్బు మీద పిచ్చి. కొందరు వ్యక్తులతో నేను సావాసం చేసి నేను వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు, చేయకూడని పనులకు నేను నా జీవితాన్ని అప్పగించుకున్నాను. వారు ఏం చెప్పేవాళ్ళంటే నాకు, తమ్ముడు నీకు డబ్బు ఈజీగా కావాలి అంటే మనకు కొన్ని వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, చాలా ఈజీగా నీకు డబ్బు వచ్చిందని నన్ను ఒక భయంకరమైనటువంటి 2 తలకాయల పాము అని, ఆలుగా అనే జంతువు అని, ఆర్పి కాయిన్ అని, గుప్త నిధులని ఒక మాఫియా. అది అంత మోసం. నేను వెళ్ళి బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. నాలాంటి వారు ఎందరో నాశనం అయిపోయారు. మమ్మల్ని అంత లోతుగా నడిపించి అరకు ప్రాంతంలో, పాడేరు ప్రాంతం, అక్కడి నుంచి అరకు దాకా ఘాటీలు, నక్సల్స్ తిరిగే ఏరియాలో నేను నివాసం, మా అన్నోళ్ళతో కలిసి డబ్బు తెప్పించుకోవడం, విజయవాడ నుంచి అప్పులు చేసి అక్కడ వాళ్ళని పోషించడం. ఒకరోజు నేను స్పీడ్గా ముందుకు వెళ్తాను. ఒకరోజు నా భార్య ఫోన్ చేసింది. 6 నెలలు అయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ప్రతిరోజు ఫోన్ చేయడం, నేను కట్ చేయడం, ఫోన్ చేయడం, కట్ చేయడం. ఒకరోజు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది, అయ్యా ఎక్కడున్నావు? ఫోన్ కట్ చేయబోతుంటే ఒక్క మాట, కట్ చేయొద్దు, ఈ మాట తర్వాత నీ ఇష్టం అంది. ఏంటో చెప్పన్నా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మన ఇల్లు గడవడమే అంతంత మాత్రం. వెళ్ళిపోయి 6 నెలలు అవుతుంది. నీ పాప, రోజుల వయసు గల పాపను విడిచి వెళ్ళిపోయావు. ఒక మాట అడుగుతానయ్యా, నాకు డబ్బులు వద్దు, బంగారం వద్దు, కోట్లు వద్దు, ఆస్తులు వద్దయ్యా. అన్నం తిని 10 రోజులు అవుతుంది, అంత అన్నం పెడతావా? నాకు ఆకలి వేస్తుందని అడిగాను. నీ పాపకు పాలు రావట్లేదయ్యా. కొద్ది రోజులు ఇంటి పక్కన వాళ్ళు కొందరు సహాయం చేశారు, వాళ్ళు వీళ్ళు ఇవ్వగా తిన్నాం, బ్రతికాం. పాపకు పాలు రావట్లా. ఒక 10 రూపాయలు కూడా లేవు. తనకి ఏదైనా ఒక ప్యాకెట్ పాలన పడదామంటే అన్నం తిని చాలా రోజులైంది. తమ్ముడు చిన్నోడయ్యా, మీ అమ్మ వృద్ధాప్యంలో ఉంది, ఆకలి వేస్తుందని నా భార్య ఏడుస్తుంటే అలా ఫోన్ కట్ చేసేసా. అయితే ఆ స్థితిగతుల మధ్యలో నుంచి
ఈరోజు ఇక్కడ దాకా నేను ఎలా వచ్చానో తెలుసా? ఇది భగవంతుడి కృప, యేసయ్య యొక్క ప్రణాళిక. మీకు చెప్పాను కదా, నేను వివాహం చేసుకున్నటువంటి నా భార్య తనేమే క్రైస్తవ స్త్రీ ఏం కాదు. చిన్ననాటి నుంచి సండే స్కూల్కి పోయేది. అడపదడప బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి, అకేషన్స్కి మందిరానికి పోతూ ఉండేది. పాస్టర్ గారు బైబిల్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు ఆవిడకి, నా భార్యకి. అమ్మా, ఎప్పటికైనా ఇది ఉపయోగపడిద్దాం, జాగ్రత్తగా దాచుకోరా. ఏ కష్టం వచ్చినా ఈ దేవుడు ఆదుకుంటాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నీ దగ్గర అట్టే పెట్టుకోరంటే. నా భార్య విచిత్రం ఏంటో, వివాహమైన తర్వాత తనతో పాటు ఏం తేలా, బైబిల్ తెచ్చుకుంది. నేను పెట్టే టార్చర్ భరించలేక నిలువు మోకాల మీదకి వచ్చి నా భార్య ఎలా ప్రార్థన చేసేదో తెలుసా? నేను ఎలికింతల తప్పదాకి ఇట్లా పడుకునేవాడిని, సన్నగా ఉండేవాడినప్పుడు నా ఛాతిలో కాస్త గుంట ఏర్పడి లోతుగా ఉండేది. నా భార్య చేసే ప్రార్థన తన కన్నీటిని బట్టి నా ఛాతి కన్నీళ్ళ చేత నింపబడిపోయేది. అంత ప్రార్థన పర్రాలు. ఉదయాన్నే లేచి నువ్వు చేసే పని ఏమిటి, నా ఇల్లు ఏమిటి, నేనేమిటి అని కొట్టి విగ్రహాలకు మొక్కుబళ్ళు చేయించేవాడిని, పూజలు చేయించేవాడిని. అయినా ప్రార్థనాపుల ఒక ముద్ద అన్నం కానీ ఒక వస్త్రం కానీ ఇచ్చిన పాపం లేదు నేను. అయినా ప్రార్థనాపుల ప్రతిరోజు కొట్టేవాడిని. అయినా ప్రార్థనాపుల బాలింతను జుట్టు పట్టుకుని ఇడ్చుకొచ్చి కింద పడేసి కాలుతో తొక్కుతుంటే అడిగే నాదుడు లేడు. అయినా ప్రార్థనాపుల. నా భార్య ప్రార్థన, అంత ప్రార్థన పర్రాలు నా భార్య. ఇక నా భార్య నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించింది. నేను పాడేరు ఆ ఘాటి ఏరియాలో ఉంటున్నాను. నాతో పాటు వచ్చిన అన్నయ్యలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఒంటరినయ్యా, డబ్బు లేదు, తినడానికి తిండి లేదు, రూమ్ రెంట్ కట్టే పరిస్థితి లేదు, ఏం చేయాలో తెలియక ఆకలేస్తూ అక్కడ పనస చెట్లు ఎక్కువ ఉంటాయి. వీధిలో గల నడిచి ఒక ఇంటి ముందాగి ఒక ఇంటి ఆ కుటుంబాన్ని పనస పండు అడిగి, ఆకలేస్తుందమ్మా ఒక పనస పండు ఏమైనా ఇస్తావంటే వాళ్ళు కోసిస్తే, చూడండి, పనస పండును కోసి తినడం అనేది అంత సామాన్యమైన పని కాదు. నేలకేసి ఒక 10-20 సార్లు కొట్టి, రాళ్లతో కొట్టి, తొనలన్నీ మట్టి పడిపోయిన తుడుచుకొని గబగబ తింటుంటే ఒక 4-5 తొనలకు కడుపులు నొప్పించి కూర్చుని ఆలోచిస్తుంటే ఎక్కడి నుంచో ఒక మాట, ఆకలేస్తుంది, 10 రోజులైంది అన్నం తిని, పాపకు పాలు రావట్లేదన్న మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక మగవాడిగా నేను 3 దినాలు అన్నం తినకపోతే ఉండలేకపోయాను. నా భార్య ఎలా ఉందని చెప్పి ఆలోచించి వెంటనే అక్కడ ఘాటీల మీద జీప్ డ్రైవర్లు నాకు పరిచయం అయితే కొంత ధనము అడుక్కొని విజయవాడ వచ్చేసాను. అందరూ అనుకున్నారు ఇక ఈ కుటుంబానికి కష్టం లేదే, బాధ లేదు, వీడు వచ్చేసాడని. ఇక్కడ ప్రారంభమైంది అసలు కథ. నేను పాడేరు, అరకు ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక 5 అఘోరాలతో ట్రావెల్ చేశాను. 5 అఘోరాలు. వారు పైకి ఒక సాదాసీదా వ్యక్తుల్లాగానే కనబడతారు, కానీ భయంకరమైనటువంటి చీకటి ఆత్మలకు నిలయాలు వాళ్ళు. ఈసారి ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇక్కడే మన విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామానికి వచ్చి అక్కడ స్టే అయ్యారు. నా నెంబర్ ఎలా క్యాచ్ చేశారు. ఫోన్ చేశారు, రాజేష్ మేము పలానా ప్రాంతంలో ఉన్నాం, నువ్వు రావాలి. వెళ్ళిపోయాను. ఎలా తిరుగుతున్నానంటే అర్ధరాత్రులు ఒంటి మీద నూలు పోగు ఉండదు వాళ్ళకి. యజ్ఞాలు, ఇళ్లల్లో కూర్చుని యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, తాంత్రిక మాంత్రిక పూజలు చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళకి అసిస్టెంట్గా మారిపోతే అక్కడున్న ప్రభావాలని నా మీద పడుతుండే. వాళ్ళు ఏం చెబితే అది చేయడమే. మీకు తెలుసా, చెప్పే కదా 30 కిలోమీటర్ల దూరం అని విజయవాడ. ఆ గ్రామంలో ఇంటి చుట్టూ ఇలా పరదలు కట్టుకుని 5 అఘోరాలు యజ్ఞం చేస్తుంటే గుంట చుట్టూ 60 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా గుంట తవ్వాను. నాకు అంత బలం ఇచ్చాడు దేవుడు. గుంట తవ్వడం అంటే ఏదో మీరు అనాలోచన రావద్దు, చిన్నది కాదు అది. ఒక 15 అడుగుల లోతు, ఒక 7-8 అడుగుల వెడల్పు, ఒక్కడిని కొంతమంది కుర్రలతో. నా బ్రతుకు డబ్బు అఘోరాలతో సవాసం ఎందుకు పెట్టుకున్నంటే ఈజీ మనీ. ఇప్పుడు ఇదే జనరేషన్లో, ఇప్పుడు నీ జనరేషన్లో యవ్వనస్తులు చాలా దారుణంగా పాడైపోయారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి, కష్టపడరు. నేను అఘోరాలతో తిరుగుతూ డబ్బు సంపాదన కోసం వారు చెప్పినవన్నీ చేసుకుంటూ, ఒక అతను అన్నాడు, నాకు శిష్యుడిగా మార్పురాదురా అన్నాడు. అంత దారుణంగా పిచ్చిగా బ్రతికాను నేను. ఒక 3 అఘోరాలు ఇంటికి తీసుకొచ్చి విస్తరలు వేసి అన్నాలు పెట్టి నాకు ఇచ్చిన సంతానం మన కాళ్ళ దగ్గర పడుకోబెట్టి వారి దీవెలు తీసుకున్నంత పిచ్చి నాకు. ఓ రోజు ఒక గుంట తవ్వుతుంటే కొన్ని ఎముక ముక్కలు నాకు చేతికి వస్తే, ఏమిటి గురువు గారిని పైకి ఇస్తే వారు వెంటనే నా తాడు ఒకటేసి పైకి ఎక్కమని ఫోర్స్ చేస్తే, ఏమిటని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ చీకటి ఆత్మ నేను బలి కోరుకుంటుంది, నువ్వు చచ్చిపోతావు, తొందరగా బయటకు వచ్చే. నేనేమనే ఉన్నా తెలుసా?
చచ్చిపోయినా పర్లేదు పాస్టర్ గారు. గురుగారు నాకు డబ్బు కావాలి, డబ్బు నా ఇంటికి పంపించేయండి నా వాట. ఎక్కడ పడితే అక్కడ నందిగాం పోయాను, గన్నవరం పోయాను, మార్కాపురం పోయాను, ఇలా అనేక ప్రాంతాలు, కొన్నిటిని మేము చెప్పుకోలేము, అనేక ప్రాంతాలు వెళ్ళాను. ఓ రోజు ఒరిస్సా వైజాగ్ దాటిన తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి స్టేషన్లో దిగి ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్తే బస్ స్టాండ్ వచ్చింది. పక్క నుంచి ఒక 30-35 కిలోమీటర్లు వెళ్తే ఘాటే ఉంటుంది. అక్కడ 2 రోజులు ఒక స్మగ్లర్ ఇంట్లో నేను స్టే చేశాను. ఒక చిన్నప్పటి డీల్ మాట్లాడుకోవాలి, అంతా ఓకే, బాగానే జరుగుతుంది. ఆ డీల్ మాకు వర్కౌట్ అవ్వట్లేదని నేను ఎప్పుడు ఎలా ఆలోచించామని తెలుసా? డబ్బు కోసం ఏమైనా చేయాలి. విజయవాడ కుర్రోళ్ళకి ఫోన్ చేసి, మనకు తెలిసిన బ్రదర్స్ ఉన్నారు కదా, రివాల్వర్ ఒకటి మాట్లాడండి, వీడు మన మాట వింటలేదు, వీడిని చంపేద్దాం. నేను కొన్ని గోప్యంగానే ఉంచుతాను. ఇక్కడికి దగ్గరే ఒక ప్రాంతంలో ఒక ఆడబిడ్డని భూమి మీద లేకుండా చేద్దామని కొంత ధనం మాట్లాడుకున్నాను. పిచ్చి, ఎప్పుడు నా జోబిలో ఒక పిడి ఉండాల్సిందే. మా హై స్కూల్ రోడ్, ఆటో నగర్, 100 ఫీట్ రోడ్ లోపలికి వస్తే సాయి హోటల్, అక్కడ అల్యూమినియం కంపెనీ, స్టీల్ కంపెనీలు ఉంటాయి. ఓరోజు సాటర్డే ఒక 3 కుర్రోళ్ళని పెట్టుకుని బొడ్డులో పిడి పెట్టుకుని నేను రిక్కీలు నిర్వహించేవాడిని, స్కెచెస్ వేసేవాడిని, స్పాట్లు పెట్టేవాడిని. ఒక్కొక్కడికి ఒక అతన్ని వెంబడించాను. పీకల దాకా మత్తు, గంజాయి, బిల్లలు. ఈ పూట వీడు దొరికితే వాడి ఒంటి మీద ఉన్న బంగారం, వాడి చేతిలో డబ్బు, వాడిని చంపడమా, దొరికినంత లాక్కోవడమా? నా బ్రతుకు అలా ఉండేది. కుర్రోల్ని వెంట పెట్టుకుని చైన్ స్నాచింగ్కి వెళ్ళేవాడిని. పిచ్చండి డబ్బు అంటే. కుర్రోల్ని వెంట పెట్టుకుని చైన్ స్నాచింగ్కి వెళ్ళేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, రాజకీయ నాయకుల వెంట తిరిగేవాడిని, జేజేలు కొట్టుకుంటూ బ్రతికేవాడిని. నేను ఒక మంచి డ్యాన్సర్ని. విగ్రహాల ముందు పూలమాల వేసి చేతికి ఫుల్ బాటిల్ ఇచ్చి నా చేత డ్యాన్స్ వేయించుకునేవాళ్ళు. పిచ్చండి డబ్బు అంటే. ఏవైనా చేద్దామని డబ్బు కోసం, ఎలాగైనా ఏదో ఒక రంగం డబ్బు సంపాదించాలి. ఈ ప్రయాణములో నా భార్య నా కొరకు చేస్తున్న ప్రార్థన, విజ్ఞాపన, ఆ కన్నీటి రోదన నన్ను నా ప్రభువు దగ్గర నడిపించడానికి నాకు ఒక చిన్న ముళ్ళు నాకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి. నా బలమే నా ధైర్యం. చెప్పా కదా గుంట తవ్వానని. నన్ను మా ఇంటికి ఎప్పుడు మా కుర్రోళ్ళు ఎలా దించుతారు తెలుసా? ఒక టాటా వేసి చుట్టూ 20 మంది కుర్రోళ్ళు, చేతిలో బియర్ బాటిల్, నా పేరు రాజేష్ కదా, రాజేష్ అన్నకి జై. ఇది నా పరిస్థితి. అక్కడ చేతిలో బియర్ బాటిల్తో 20 మంది కుర్రోళ్ళు నాకు జేజేలు పలుక్కుంటూ ఇంటి దగ్గర దించాలి. ఒక సందర్భంలో ఇలా ఇంటి దగ్గర దించినప్పుడు నా భార్య నాకు ఎదురుపడి, ఎందుకు వాళ్ళతో తిరుగుతున్నావు అంటే, వాళ్ళ ముందే కావాలని నా భార్యని కింద పడేసి రోడ్డు మీద కొట్టాను. అలా తిరుగుతున్న నా జీవితంలో ఒక చిన్న ముళ్ళు, రక్త విరోచనాలు. వాటర్ ఇట్లా వంపితే ఎట్లా అది అయిపోతుందో ఫోర్స్గా నా బ్లడ్ అట్లా వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి. నేను మంచిగా ఎంత పనినా చేయగల కాస్తంత బలమ కలిగినటువంటి ఒకరోజు ఏమైపోయింది తెలుసా? నడక పడిపోయింది. ఇట్లా అయిపోయాను నేను అఘోరాలకు అసిస్టెంట్గా ఉంటూ గోతులు తవ్వుతూ, నేను తిరగని ప్రాంతం లేదు, నేను తిరగని ఏరియా లేదు, నేను చెయ్యని పని లేదు. ఆటో ఫ్రంట్ వీల్ లేపుతూ 1 వేలో తోలుతూ ర్యాలీలకు పోతా ఉంటే నన్ను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. అంత బలశాలిగా ఉండేవాడిని నేను. నడక పడిపోయింది, అంతే కదా. మంచిగా చెబితే వినేవాడు ఈ లోకంలో ఎవడున్నాడు? ప్రార్థన ఆలకించే దేవుడు ఎలాగైనా సరే వారిని మార్చాలనుకుంటే వారిని ఏదో ఒక రీతిగా పట్టుకోవడానికి ఆయన ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. నా జీవితంలో చిన్న ముళ్ళు. ఆ ముళ్ళును బట్టి ఒకరోజు నా భార్య నన్ను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు అప్పు చేసి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అతను నన్ను గుమ్మం బయట చూసి చెప్పిన మాట ఏంటంటే, వీడు చచ్చిపోతాడు. తెల్లగా పాలిపోయాను, సన్నగా మారిపోయాను. నాకు తెలుసు నా పరిస్థితి. నా భార్య ఆ పూట 100 విసిరి, వెళ్ళిపోరా ఎక్కడికైనా, నిన్ను పెళ్లి చేసుకున్న దానికి ఈరోజు నా స్థితి పిల్లరా. ఆ రోజు ఆ 100తో వెళ్ళి పీకల దాకా తాగి, మా ఏరియా ఒక లీడర్ ఉంటాడు, కాళ్ళమణిలు తిప్పే అతను, కొంత ధనం ఇస్తే రాజేష్ కుర్రలకు మందు పంపించదామని ఉండే కుర్రల కంటే రాత్రి అలా కూర్చొని వాళ్ళు తాగి పడిపోతే వారి ఇంగిల గ్లాసులు మందు కూడా తాగేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఇలా అడిగా నా భార్యతో, మాయ్ నీకు అన్నం పెట్టు. అదే నా చివరి మాట. నా భార్య ఒక్కసారిలో పైకి లేచి ఏమనిందో తెలుసా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావు అన్నం? ఒక పని చేయి, నువ్వు ఆటో డ్రైవరేవు కదా, నీ ఆటోలో నన్ను ఎక్కించుకో, పద నేను తీసుకువెళ్ళు, నీ కష్టపడడం చేత కాదు, నేను ఆటోలో ఎక్కించుకొని తీసుకుపో, వీధుల్లో ఎక్కడ నుంచి పెట్టు, డబ్బులు వస్తాయి కదా, నీ అవసరాలు తీర్చుకోండి. ఆ రోజు నా గుండె పగిలిపోయిందండి. నా జీవితం అక్కడతో ఇక ఆగిపోయింది.
ఏంటి నా భార్య ఎలాగందని నాకు కొంచెం బాధ కలిగింది. వెంటనే ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు శుక్రవారం రాత్రి నా భార్య ఇంకా మాట్లాడకుండా పడుకుని పోతే నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ అదే పొజిషన్లో ఇంటికి వచ్చి, అదే తప్పతాగిన పరిస్థితుల్లో మైకోలో ఇంటికి వచ్చి నా భార్య ఒక చోట కూర్చుని ప్రార్థన చేసుకునిద్ది. అప్పుడప్పుడు నా భార్య కాస్త సువార్త చెప్పేది. నేను మారడానికి 6 నెలల ముందు నా భార్య ఒక సంఘానికి వెళ్ళేది. నా సేవకుడు, నా భార్య అయ్యా పలానా అని దేవుడి గురించి చెప్పడం, నా స్నేహితుడు ఒక అతను మోషే అని దేవుని గురించి చెప్పడం, బతుకు మీద ఆశ కలిగింది. ఎందుకంటే నేను వస్తాదులా ఉన్నప్పుడు, డబ్బు ఖర్చు పెట్టినప్పుడు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నడక పడిపోయిన, ఆరోగ్యం పాడైపోయినప్పుడు జేజేలు కొట్టేవాళ్ళు, అన్నయ్య అంటూ నా చుట్టూ తిరిగేవాళ్ళు, పలానా రాజేష్ పలానా అని చెప్పుకునేవాళ్ళు. ఒక్కళ్ళు నా ముందు లేడు, నా వెనక లేడు. ఒంటరివాణ్ణి అయిపోయాను, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నా భార్య, నా తల్లి నన్ను ఒక రకంగా చూస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెదిరిపోయారు, ఎవ్వరు లేరు. నాకేం చేయాలి అర్థం కావట్లా. బతుకు మీద ఆశ కలిగి శనివారం రాత్రి 12 గంటలకు నా భార్య ప్రార్థన చేసుకునే ఆ ప్రదేశంలో మోకరించి అట్లా పడిపోయా. ఆ రోజు గతి నాకు తెలుసు, ఆ స్థితి నాకు తెలుసు, నా బ్రతికేంటో నాకు తెలుసు. ఆ శనివారం రాత్రి చచ్చిపోతాను అనుకున్నాను. ఇక నాకు రోజు లేదనుకున్నాను. ఎలా అంటే ఒకరోజు నేను నా స్నేహితుడు పాముల కాలువ జక్కంపూడి సైడు కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళాం గంజే. అక్కడే కూర్చొని ఈ మైక్ అంత ఉంటుంది గొట్టం, వాటిలో పెట్టుకుని తాగుతుంటే, నేను అది తాగుతూ మోషన్కి వెళ్తుంటే నా ఫ్రెండ్ చూసి, బావా నువ్వు చెబుతుంటే ఏంటో అనుకున్నావు, చచ్చిపోతావు బావా, ఆ బ్లీడింగ్ ఏంటరా, వద్దురా అంటే, లేదో నేనేంటో నా స్టామినా ఏంటో నాకు తెలుసు. ఇది నా జీవితం. ఆ రోజు రాత్రి నా స్థితి నాకు తెలుసు. మోకరించి ఎట్లా పడిపోయా. నేనేం ప్రార్థన చేయలా, నా భార్య ప్రార్థన చేసుకునే ప్రదేశంలో మోకరించి పడిపోయా. ఉదయం 9:30 ఆదివారం లేచి అట్లా చూస్తే వెనక నుంచి ఒక స్వరం, నాలో ఒక మార్పు, లేచి బయలుదేరి నీ భార్యతో పాటు నా ప్రార్థన మందిరానికి రా. మీరు నమ్మండి, భయపడ్డం మాకు ఇప్పటికీ చేత కాదు, భయపెట్టడమే తెలుసు. నా సర్కిల్ కానీ హై స్కూల్ రోడ్లో, పటమట హై స్కూల్ రోడ్ రిలీజ్ కాలనీ అంటే ఒక పేరు, పటమట హై స్కూల్ రోడ్ రిలీజ్ కాలనీ అంటే ఒక పేరు. మా యూత్కి భయపెట్టడమే తప్ప భయపడ్డం చేత కాదు. వీధులు పోయే వాళ్ళని పిలిచి మరీ కొట్టి వాళ్ళ చేతుల్లో లాక్కోవడమే తప్ప మంచి చెడ్డ మానవత్వం మాకు లేదు. ఫస్ట్ టైం భయపడ్డా ఆ స్వరానికి. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. వెంటనే నా భార్యతో అన్న, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నట్టున్న మందిరానిక, నేను వస్తానంటే నమ్మలా. వెంటనే గబగబ లేచి, నాకు అర్థమైపోతుంది నాలో మార్పు వచ్చింది. రాత్రి నడకలేదు, ఓపిక లేదు, బలం లేదు, శక్తి లేదు, నాలో కాస్త మార్పు నాకు అర్థమైంది. ఆ టైంలో గబగబా లేచి భార్యతో పాటు మందిరానికి ఒక మూల కూర్చున్నాను. 2:30 గంటలు ఏడ్చాను. పాస్టర్ గారు వాక్యం ఏంటో నాకు తెలీదు. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే 2:30 గంటలు ఏడ్చాను. ఏడ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే ముగింపులో నేను చెప్పాను, లేచి, అయ్యగారు నాకు బాప్తిజం ఇవ్వండి. ఆ స్వరం రిపీటెడ్గా నాతో మాట్లాడుతుంది. ఎల్లో మీ పాస్టర్ గారిని అడిగి బాప్తిజం ఇవ్వమని అడుగు. రిపీటెడ్గా మాట్లాడుతుంటే వెళ్తే మా పాస్టర్ గారు వద్దులే అయ్యా అన్నారు. లేదండి, దయతో నాకు బాప్తిజం ఇవ్వండి. నాకు ఒక స్వరం రిపీటెడ్గా వినబడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే. ఆయన ఏదో ఆవేశంలో వచ్చాడేమో అనుకుని ఒక 4-5 రోజుల తర్వాత కనపడయ్యా అన్నారు. అట్లాగే వెళ్ళాను. ఆ రోజు శుక్రవారం ఉదయం నన్ను తీసుకుపోయి ఇదే కృష్ణ నదిలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామందు అట్లా ముంచి అట్లా పైకి లేపారు. ఈ రోజుకి 9 సంవత్సరాల నా ప్రయాణం, ఒక్కరోజు కూడా నేను వెనక్కి తిరిగి చూడలేదు. నా సేవ, నా పరిచర్య, నా ఆత్మీయ జీవితం, నా సంఘం, నా కుటుంబం ఇప్పుడు ఫుల్ఫిల్గా దేవుని సేవలో, ఆయన పాద సేవలో, ఆయన యొక్క బిడ్డగా నేను కొనసాగుతున్నాను. నాకు బాప్తిజం ఇచ్చిన రోజు ఏంటో తెలుసా? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారపు వేళ. నన్ను బ్రతికించడానికి ఆయన వచ్చి మరణించి, ఆయన చచ్చిపోయిన రోజు నన్ను బ్రతికించాడు. పిల్లరా, ఇది నా జీవితం. దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న సేవకు సంబంధించిన సాక్ష్యం. ఈ మాట చెప్పి ముగిస్తాను. నా భార్యకి దేవుడు వాగ్దానం ఇచ్చి నిద్రలో మాట్లాడాడని చెప్పా కదా, కొంచెం కాలం నా భార్యతో మాట్లాడి 4 వారాలు దేవుడు నన్ను మార్చాడు. లెంట్ డేస్లో 7 వీక్స్ ఫాస్టింగ్ పేరు పెట్టుకుంది. లెంట్ డేస్లో 7 వారాల ప్రార్థన ప్రేయర్. పాస్టర్ గారికి చెప్పలా, తనంతట తానే అనుకుంది 7 శుక్రవారాలు ఉపవాసం ఉందామని. 4వ శుక్రవారం మారిపోయా. అంత ప్రార్థన పర్లేదు. నేను గొప్పగా చెప్పట్లా, చేతులు జోడించి నా అక్క చెల్లెములందరికీ వినయంగా మనవి చేస్తున్నా. నీ ప్రార్థన స్థాయి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించుకో. 19 సంవత్సరాల యవ్వనస్తురాలు బిడ్డ
ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి సైకోని సేవకుడిగా మార్చాడే. అందుకే చెబుతున్నా, కొంచెం కాలం శ్రమలకు భయపడి దేవుని విడిచిపెట్టద్దు, ఇబ్బందులకు భయపడి దేవుని విడిచిపెట్టద్దు. నీకు వస్తున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను చూసి దేవుడికి దూరం అవ్వద్దు. దేవుని నమ్ముకున్న ఒక కొన్ని నెలలకు నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అందరూ ఎగతాళి చేశారు. నాకేమైందో తెలుసా? సంవత్సరంన్నర నేను బ్రష్ చేయాల. ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. నా నోటిలో ఇప్పుడు ఒక చిన్న మచ్చలు 2 ఉంటాయి. ఒకప్పుడు ఎట్లా ఉండేది తెలుసా? చేపను కోస్తే పట్టలో నల్లగా ఒక పొర ఉండిద్ది చూడండి, అట్లా నల్లగా మారిపోయింది నోరు. అన్నం తినేవాని కాదు, బ్రష్ చేసేవాని కాదు. అన్నం తినడానికి జెల్లిస్తే జెల్లు బొగ్గలకు రాసి ముద్ద పెడితే బొగ్గలు తిమ్మిరి పట్టు ఉబ్బిపోయాయి కదా, ఇట్లా పడేది. ఏడ్చుకున్నాను బాగా. ఎందుకు పిలిచావు నన్ను అన్నాను. ఎందుకైనా నన్ను పిలిచింది? అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టావు? ఎప్పటికీ అలా అనవాకండి. అప్పుడు నాకు కొత్త కదా, తెలియలేదు. దేవుడి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు. కొత్త కదా, నాకు అర్థం కాల. నా భార్య ఎప్పుడు నా పక్కన కూర్చున్నాయా, నువ్వు ఒకప్పుడు అఘోరాలతో తిరుగుతున్నప్పుడు, దొంగతనాలు రౌడీ షెట్టర్లతో తిరుగుతున్నప్పుడు, నువ్వు మద్యం దాగి పిచ్చిగా బతుకుతున్నప్పుడు నీకోసం నేను ఉపవాస ప్రార్థన చేశాను. ఉపవాస ప్రార్థన చేస్తావా? ఇద్దరం కూర్చుందాం అంది. డిసెంబర్ 29, 30, 31 3 దినాలే ఉపవాసం ఉన్నాను. సంవత్సరం బ్రష్ చేయాల, పిచ్చి పట్టినట్టు తిరిగా సంవత్సరం. ఏంటి నా బ్రతుకు? నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోద్ది? ఇప్పటికే తమ్ముడు చచ్చిపోయాడు, నాన్న చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతే నా వంశం ఏమైపోద్ది, నా కుటుంబం అల్లాడిపోద్దని ఏడుస్తుంటే 3 దినాల ఉపవాస ప్రార్థన 6 నెలల్లో నా నోటిని ఇప్పుడు టోటల్ క్లీన్ చేసేసి. మీకు తెలుసా, రోజు వినాయక చవితి అప్పుడు నాకు కొంతమంది స్నేహితులు బాగా దగ్గరగా ఉంటే వాళ్ళని ముందు పెట్టుకుని యేసు బాబుని పచ్చిబుద్ధులు తిట్టాను. అడుగుతున్నా, ఆయన ఎంత గొప్పడో కదా, ఈ నోరు మూసేసి ఉంటే, రేణు నన్ను తిట్టావురా అని నోరు మూసేసి ఉంటే, ఆ క్యాన్సర్ రోగంతో నన్ను చంపేసి ఉంటే, అదే అర్థం కావట్లా ప్రపంచానికి యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ ఎవరికి అర్థం కావట్లా. ఆయన ఎంత గొప్పవాడంటే, నీ పాపములను క్షమించి నువ్వు ఎంతటి వాడు అయినా సరే చేర్చుకునే మనస్సు యేసయ్యకు ఒక్కడికే ఉంది. నేను యేసుని బూతు మాట్లాడి తిట్టి రకరకాలుగా మాట్లాడితే నా నోరు మూసేయచ్చు కదా. ఈ నోరును వాడుకోవడం ఏంటి? ఆయన ఈ నోటితో స్వార్థ చెప్పించుకోవడం ఏమిటి? ఆశ్చర్యం. ఇది దేవుని గొప్పతనం, ఇది దేవుడి యొక్క అద్భుత కార్యం. ఇది ఇంతకు మించి నేను చెప్పలేను ప్రియులారా. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న పరిచయం చేసుకుంటున్నాను. నెలకి 22,000 అద్దె కట్టుకుంటాను. నా చేతి కింద ఉన్న యవ్వనస్తుల గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. రౌడీ షీటర్లు, గంజాయి సప్లయర్లు, బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు నా ఆత్మీయ కుమారులను ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పట్టి పీడించబడుతున్న కొంతమంది యవ్వనస్తులు నాకు ఆత్మీయ కుమారులకు ఇచ్చారు. చిన్న పరిచర్య అండి, ఒక 30 మంది ఉంటారు. నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, నా తల్లి ఇప్పుడు దేవుని సేవలో చక్కగా కొనసాగుతున్నాం. నా కుటుంబాన్ని పట్టి ఏదో ఒక రీతిగా ఈ కుటుంబం అంతటిని కూల్చాలని చూసిన సాతాను యొక్క ఆ ఆలోచనలను పటాపంచలు చేసి నా కథ మొత్తం మార్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడు. నేను అడుగుతున్నా, నీ స్థితిగతులను కూడా ఆయన మార్చగలడు. రీసెంట్గా హాస్పిటల్కి పోయినా గొంతు బాగల, మాట్లాడొద్దన్న డాక్టర్, లెఫ్ట్ వోకల్ గార్డ్ పూర్తిగా దెబ్బతినింది. నేను ఆరాధన చేస్తా ఒక 40 minutes 1 hour పిచ్చిగా 8 సంవత్సరాలు దేవుని సేవలు ఆరాధన చేస్తూ ఒకనాటికి నా స్వరం మోగపోతే ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్తే నీ వోకల్ గార్డ్ పూర్తిగా దెబ్బతినింది, ద్వారాలు దగ్గరైపోతేనే మాట్లాడక పాస్టర్ అంటే ఒక్కటే తీర్మానం, క్యాన్సర్ రోగాన్ని చిటుకలో మాయం చేసినాడు. నా గొంతు ఒక లెక్క, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవు కదా అని మోకరించి అప్పగించుకొని ఇలా ఆయన సేవలో నేను కొనసాగుతున్నాను. అఘోరాలతో తిరిగినప్పుడు లక్షల రూపాయలు పోగొట్టా, లక్షలు.